నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైద్యశాలలోని అత్యవసర విభాగంతో పాటు డయాగ్నోస్టిక్ బ్లాక్, చిన్నపిల్లల విభాగం, ప్రసూతి విభాగాలను పరిశీలించారు. అక్కడున్న రోగులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రధానంగా విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని తన దృష్టికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడినట్లు చెప్పారు. విద్యుత్ కోతలు లేకుండా ఉండేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, చెత్త బుట్టలు ఏర్పాటు చేసి అంటువ్యాధులు రాకుండా పిచికారీ చేయాలని సూచించారు. ఇక చిన్నపిల్లల ఐసీయూ విభాగంలో గత 5 ఏళ్లుగా ఏసీలు పనిచేయటం లేదన్నారు. ఇన్నాళ్ళు పరిపాలించిన నాయకులు ఏం చేశారో తెలియటం లేదన్నారు. తమ టీజీవీ సంస్థల తరపున ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామని, అయితే నిర్వహణ లేక రోగులకు నీరు అందటం లేదన్నారు. తమ సిబ్బంది వచ్చి మినరల్ వాటర్ ప్లాంట్స్ ఎందుకు పనిచేయటం లేదో పరిశీలించి ఏం చేయాలన్న దానిపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు నివేదిక అందిస్తారని అన్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ నుంచి సైతం పెద్ద సంఖ్యలో రోగులు తరలివస్తున్న ఈ ఆసుపత్రిలో పేరుకుపోయిన సమస్యలు ఒక్కొక్కటిగా తీరుస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. వచ్చారు, ఏం చెప్పారు? కాదమ్మా, ఎక్స్రే తీయమని చెప్పారు. పని చేస్తోంది. పవర్ 4 times వచ్చింది. ఇది ఒక్కట మొత్తం పవర్ ఇష్యూ ఉందమ్మా. హాస్పిటల్లో సార్ట్ అవుట్ చేస్తాము. నిన్న కూడా రివ్యూ చేసిన ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది. విల్ సార్ట్ ఇట్ అవుట్. టైం పడుతుంది. దీని కన్సర్న్ డిపార్ట్మెంట్ నువ్వు ర్యాట్ ప్యాడ్స్ పెట్టాలా, బొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో బూట్ చేయించాలా, చిన్న థింగ్స్ అవి. నువ్వు వాళ్ళకి చెప్పినా వీళ్ళకి చెప్పినా కాదు, నువ్వు క్లోజ్ చేయవచ్చు. నీకు కాంట్రాక్ట్ ఉంది. ఎక్కడ కూడా ప్యానెల్స్లో ర్యాట్ బైట్స్ నుంచి, ర్యాట్ ఇష్యూస్ నుంచి ట్రిప్ కావడం ఇది. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ పోతే ఎక్స్రేలో వాళ్ళు అదే చెప్తున్నారు, సార్ ర్యాట్ అయింది అందుకనే చిన్న చిన్న మీరు చూసుకోవాలా. యూఆర్ గెటింగ్ ఇన్కమ్. చిన్న హోల్స్ కోసం సివిల్ వాళ్ళు ఇవి చేయరాదు. ఇది అయిపోగొట్టించండి. అదేం పెద్ద కాదు. పెద్దదంటే ఎట్లయినా ఓకే, వీ విల్ మన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ నుంచి. బట్ చిన్నవి ఎక్కడి నుంచి హోల్స్ ప్యానల్స్ వస్తున్నాయి, నీట్గా చేపించి క్లోజింగ్ చేపించి ర్యాట్ ప్యాడ్స్ పెట్టి అవి మాత్రం టేక్ ఇట్ సీరియస్. ఎందుకంటే అవి ప్యానల్ స్ట్రిప్ అయితే చాలా సీరియస్. ఇది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి సర్ప్రైజ్ విజిట్ రావడం జరిగింది. కర్నూలులో చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్పెషలీ ఎలక్ట్రికల్ది సంబంధించింది. ఈ మధ్య మిడ్ నైట్లో 4 to 5 hours ఫెయిల్యూర్ అయిందని చెప్పినా నేను. సో అందుకనే ఎస్సీ గారు వచ్చారు, సూపరింటెండెంట్ గారు వచ్చారు, డిస్కస్ చేశాము. ఎలక్ట్రికల్ది ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చిన సబ్జెక్ట్ పైన ఎస్సీ గారిది 75% కంప్లీట్ చేశారన్నారు. సో ఇమీడియట్గా ఎస్సీ గారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ టీంని అంతా వచ్చి పంపించి చెక్ చేసుకొని 75% కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకొని బ్యాలెన్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ ఆర్ విత్ ఇన్ ఏ వీక్ 10 days ఆన్ వార్ ఫుడ్ బేసిస్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ క్రూషియల్ ఎలక్ట్రికల్ది ఏమన్నా అయిందంటే ఇట్ విల్ బీ హ్యావక్. ఎందుకంటే చాలా మేజర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇమీడియట్గా అది రెక్టిఫై చేయమని చెప్పా. పెస్ట్కి సంబంధించింది ఈ ప్యానల్ రూమ్స్లో అంతా ర్యాట్ బైట్స్, ర్యాట్వి సంబంధించింది అంతా ఉంది. సో ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ ఫర్దర్ ఒక్కటి కూడా ర్యాట్ రావడం కానీ ఇట్లాంటి సంఘటనలు కానీ జరిగితే మాత్రం సీరియస్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. సో ఐ హావ్ ఆల్రెడీ కాషన్డ్ హిమ్. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి కాంట్రాక్ట్ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. డస్ట్బిన్స్ లేవు, ఎక్కడ చూడు క్లెన్లీనెస్ లేదు. సో దే హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ అని కాషన్ చేసిన. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ అనేది మనకి పేషెంట్స్ ఆల్రెడీ చాలా బాధలు కష్టాలతో వస్తారు హాస్పిటల్కి. మనకు అక్కడ మినిమం ప్రొవిజన్స్ కూడా వాళ్ళకి కల్పితపోవడంతో వాళ్ళకి చాలా
ప్రాబ్లం ఫేస్ చేయబోతారు కాబట్టి సో ఆయనకి ఇమ్మీడియట్గా ఏవేవైతే ఇమ్మీడియట్ ఫార్ ఫుడ్ బేసిస్లో డస్ట్బిన్స్ అనుకోండి లేదా క్లీన్ చేసే కెమికల్స్ అనుకోండి అవన్నీ కొద్ది పెట్టుకొని నీట్గా చేయమని చెప్పినా రెగ్యులర్గా విజిట్ చేస్తేనే ఐడియా వస్తుంది. ఇప్పుడు మేము విజిట్ చేసినాం కాబట్టి మాకు ఇన్ని ఆలోచనలు వచ్చినాయి. సో ఆయన తిరిగితేనే ఇష్యూస్ బయటపడతాయి. అట్లాగే పిల్లలు దాంట్లో ఏసీలు దాదాపు 5 ఏళ్ళ నుంచి పనిచేస్తలేదంట. మన వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు ఉండ్రి ప్రీవియస్, మరి ఆడపోయినారు 5 ఏళ్ళు ఏసీలు పనిచేయకపోతే ఎక్కడికి పోయినారు, ఏం చేశారు, ఏం చూసారో నాకు అర్థం కాలే. 5 ఏళ్ళ నుంచి పనిచేస్తలేదంట ఏసీలు, అది ఐసీయూలో. సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్స్ మేము ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్స్ దాదాపు 4-5 ఉన్నాయి ఇక్కడ కొన్ని మేము. సో ఆ మెయింటెనెన్స్ లేక ఎక్కడ చూడు వాటర్ అనేదే లేదు ఇక్కడ అవైలబిలిటీ. వాటర్ ప్రాబ్లమ్స్ కూడా విపరీతంగా ఉంది. మా టీంని వచ్చి పంపించి చెక్ చేయించి సూపరింటెండెంట్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇమ్మీడియట్గా వితిన్ ఫ్యూ డేస్లో అది కూడా రెక్టిఫై చేయాలి. ఎందుకంటే వాటర్ అనేది మినిమం థింగ్. పేషెంట్స్కి వాటర్ లేక బయట పోయి కొనుక్కొని ఎక్కువ ఖర్చు పెట్టుకొని రావాల్సి వస్తుంది. సో వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఉంది కాబట్టి అది ఇమీడియట్గా NABH అక్రిడిటేషన్ వచ్చిందనుకోండి చాలా వరకు సిస్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆ NABHది ఫస్ట్ ఫేజ్ అయిందని చెప్పడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ గవర్నమెంట్ మారింది కాబట్టి పక్కన పెట్టినారన్నారు. అది NABH కూడా ఇమీడియట్గా వర్కౌట్ చేస్తే ఆ సిస్టమ్స్తో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఎందుకంటే ఫాలో కావాల్సి వస్తుంది కాబట్టి సిస్టమ్స్, అది కూడా చేయమని చెప్పడం జరిగింది. బట్ ఏదైతే ఇది చాలా ప్రామినెంట్ గవర్నమెంట్ హాస్పిటల్, అంటే చాలా వరకు కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో ఈవెన్ పక్కన తెలంగాణ నుంచి కూడా అలంపూర్ అట్లా దగ్గర నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మనము ఇది టాప్ ప్రయారిటీ, నేను చెప్పిన నా సూపర్ 6లో కూడా చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చా. రెగ్యులర్ విజిట్స్ ఉంటాయి, ప్రతి డిపార్ట్మెంట్తో కూడా రివ్యూ చేస్తా. వీ ఆల్ హ్యావ్ టు టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్ అన్నీ కంప్లీట్ చేస్తాము. ఏది మాయాబజార్ కాదు, ఎన్నో సందర్భాల్లో చెప్పినా వీ విల్ టేక్ స్టెప్ బై స్టెప్ అన్నీ కంప్లీట్ చేస్తాం. కొద్ది ఓర్పు అనేది ఉండాలి ప్రజల్లో కూడా. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ ఫుడ్ కానీ తెచ్చిండేది కానీ ఎక్కడైతే ఏరియా చెప్పింటారో అక్కడ డంప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ సందులు ఉంటే అక్కడ సందుల్లో వేసేస్తుంటారు. సో కొద్దిగా వాళ్ళు కూడా కొద్దిగా డిసిప్లిన్ అనేది పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇట్స్ ఏ మ్యూచువల్ విన్ అనేది. ఇట్లా గవర్నమెంట్ పనిచేసేది ఉంటుంది, మన పబ్లిక్ కూడా కొద్దిగా వాళ్ళు కోఆపరేట్ చేస్తే మంచిగా చేసేది ఉంటుంది. సో పార్కింగ్ అనుకోండి, సెక్యూరిటీ అనుకోండి, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. సిస్టమేటిక్గా వీల్ సార్ట్ ఇట్ అవుట్ అండి. సో వెయిటింగ్ ఏరియాస్లో కూడా చాలా చోట్ల పాపం పిల్లల్ని కూర్చోబెట్టుకోలేక ఆడ చైర్లు లేక, ఎందుకంటే అది కూడా విన్నా నేను సూపరింటెండెంట్ గారు చెప్తుంటే, సార్ చైర్లు పెడితే ఎత్తుకోబోతుంటారు సార్ చైర్లు అని. సో పెద్ద చైర్లు కొద్దిగా ఐరన్వి 3 చైర్స్ 4 చైర్స్ అయితే ఎత్తుకోపోయే పరిస్థితి ఉండదు కాబట్టి అట్లాంటివి కూడా. సో వీల్ వర్కౌట్ స్టెప్ బై స్టెప్. ఖచ్చితంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు వన్ ఆఫ్ ద బెస్ట్ జనరల్ హాస్పిటల్ అని చెప్పి కొన్ని మంత్స్ ఇయర్స్లో వీ విల్ ఫుల్ఫిల్ అండి. సినీ రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేసుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో రచించిన NTR ది రేట్ ఆఫ్ 100 పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ NTR అభిమాని డాక్టర్ తూమాటి సంజీవరావు రచించిన NTR ది రేట్ ఆఫ్ 100 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ కల్కురా, పుస్తక రచయిత తూమాటి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ NTRతో పరిచయం ఉన్న 108 మంది అనుభవాలను పుస్తక రూపంలో ముద్రించడం అభినందనీయమని చెప్పారు. NTR లాంటి ప్రతిభావంతులు 1 కోటి మందిలో ఒక్కరు ఉంటారని ఆయన తెలిపారు. NTR భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వివరించారు. NTR ఆలోచనలను టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉందని వివరించారు. ప్రస్తుతం కేంద్రంలో NDA ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో NDA కూటమిలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నందున స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అనంతరం టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ డాక్టర్ తూమాటి సంజీవరావు రచించిన NTR అట్ ద రేట్ ఆఫ్ 100 పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించడం సంతోషకరమని చెప్పారు. NTR ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. శ్రీ నందమూరి తారక రామారావు గారి సినీ జీవితం, రాజకీయ జీవితం
ఇతర అన్ని రంగాల్లో కూడా ఆయనతో పాటు సమకాలీనులు సహచరులు ఆయన గురించి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఆయన శతజయంతి సందర్భంగా వాళ్ళ అనుభవాలను రాసి ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఎన్టీఆర్ at the rate of 100 అనే పేరుతో ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు దీన్ని ఆవిష్కరించినారు. ఈ పుస్తకం రామారావు గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఇచ్చేటువంటి ఒక గొప్ప గ్రంథం. 108 మంది వాళ్ళ అనుభవాలు అందులో మేము కర్నూలు నుంచి మన చంద్రశేఖర్ కల్కూరా గారు, అజీజ్ గారు, నేను అంటే పత్తి గోపులే 3 వ్యాసాలు రాసాము. ఇవి కూడా ఇందులో పబ్లిష్ చేసినటువంటి సందర్భం ఇది. ఎన్టీఆర్ at 100 అనేది పుస్తకం, ఆయన జీవితం, ఆయన క్లోజ్ అసోసియేట్స్, ఆయన ఫ్రెండ్స్, ఆయనతో క్లోజ్గా ట్రావెల్ చేసిన వాళ్ళు ఆయన గురించి 108 మంది ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఆర్ వాళ్ళతో అనుబంధం ఉండే సబ్జెక్ట్ పైన ఆయన గురించి చెప్పడం అనేది అంటే ఈజ్ ఎ గ్రేట్ లెజెండ్. అట్లాంటి వాళ్ళు కోట్లల్లో ఒకళ్ళు ఉంటారు. సో అందుకనే ఇన్నేళ్ళైనా వి స్టిల్ థింక్ అబౌట్ ఎన్టీఆర్ గారు. ఆయన ఐడియాస్ దానికి తగ్గట్టుగానే మన చంద్రబాబు గారు కూడా ముందు తీసుకుపోవడం జరుగుతుంది. సో ఈసారన్నా మన ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలా. అందులో ఇప్పుడు మనకు ఎన్డీఏలో కూడా కూటమి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి భారతరత్న ఇది ఒక్కటే డ్యూ, అది కూడా తొందరలో వస్తుందని ఆశపడుతున్నా. బట్ ఏదైతే అది ఎందుకంటే ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఆయన గుర్తు తెచ్చుకొని మనకు ప్రజల్లో తెలిసే విధానము, ఆయన ఎట్లా ఉండేవాళ్ళు, ఏ రకంగా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు, అవన్నీ కూడా ఎన్నో అంశాలు ప్రజలకు తీసుకుపోయే విషయంలో కష్టపడి పతి ఓబులయ్య గారు వాళ్ళ మిత్రులు చాలామంది ఈ కోఆర్డినేట్ చేయడం అనేది కూడా చాలా కష్టం, మీ అందరికీ తెలుసు. ఇట్లా కోఆర్డినేట్ చేసి దాని మీద బుక్ లాంచ్ చేయడం అనేది చాలా మంచి ఇది కాబట్టి సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నా వీళ్ళకి. ఇట్లాంటి మంచి మంచి కూడా ఫ్యూచర్లో కూడా ఎవరైతే లెజెండ్స్ ఉన్నారో వాళ్ళ గురించి హిస్టరీస్ తెలుసుకునే, ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో వాళ్ళకి ఐడియాస్ చాలా తక్కువ ఉంటాయి, ఎంతసేపు ఫోన్లో ఉంటారు, గేమ్స్ ఉంటాయి, ఇప్పుడు ఉండేవి జరిగేవి చూస్తుంటారు. కాబట్టి ఆ లెజెండ్స్ గురించి ఇట్లా తీసుకోబోయే ఆర్గనైజేషన్స్కి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్కు అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ మేరకు నగరంలోని ఆయన కార్యాలయంలో పలువురు ప్రముఖులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు శాల్వా కప్పి సన్మానించడంతో పాటు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా నందికొట్కూర్ ఎమ్మెల్యే గిత్తా జయసూర్యతో పాటు పలువురు ఉన్నతాధికారులతో పాటు జిల్లాకు రాజకీయ ప్రముఖులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖలను కేటాయించడం ద్వారా ప్రాధాన్యతను కల్పించారని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందన దృశ్యాలను చూద్దాం. తరతరాలని సీది దాటే చిరువేకువ జాడతడే, తరతరాలని సీది దాటే చిరువేకువ జాడతడే, తడే తడే తడే. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. జగన్నాథం గట్టుపై ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ఎస్కే మహేష్తో పాటు
పలువురు సీనియర్ జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి వారు వినతి పత్రం అందజేశారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ది జర్నలిస్ట్ హౌసింగ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ఎస్కే మహేష్ ఆధ్వర్యంలో ప్రణితి బృందం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను కలిసి జగన్నాథం గట్టుపై ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు వెంకట సుబ్బయ్య, కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, సురేష్, సుంకన్నతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ఎస్కే మహేష్ మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో జగన్నాథం గట్టుపై ఇళ్ల స్థలాలు సాధించుకున్నామని తెలియజేశారు. అయితే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి పలు సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చామని తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ జగన్నాథం గట్టుపై ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కోర్టుకు వెళ్లి తమకు అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్న విషయాన్ని మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. జగన్నాథం గట్టుపై ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకు చెందినవిగా గుర్తింపు లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల కాలనీలో మౌలిక వసతులను కల్పించాలని కోరారు. మరో సీనియర్ జర్నలిస్టు కృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్నాథం గట్టుపై ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సంపూర్ణ సహకారం అందించారని వివరించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి పోరాడి అలసిపోయామని, తమకు న్యాయం చేసేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి ఆయనే స్వయంగా ఈ అంశంపై సమీక్షించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ విని ఈ అంశాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. నగర శివార్లలోని జగన్నాథం గట్టుపై ఉన్న టిడ్కో గృహాలలో మౌలిక వసతులు కల్పించి వాటిని నివాస యోగ్యంగా మార్చాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో తమ టిడ్కో గృహాలపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జగన్నాథం గట్టుపై ఉన్న టిడ్కో గృహాల గురించి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, మున్సిపల్ హెల్త్ అధికారి విశ్వేశ్వరరెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగర సమీపంలోని జగన్నాథం గట్టుపై గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 10,000 గృహాలు మంజూరయ్యాయని వివరించారు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వాటిని గురించి పట్టించుకోలేదని ఆయన వివరించారు. టిడ్కో గృహాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల జాబితాలో వార్డ్ వైజ్గా తయారు చేసి ఇవ్వాలని వివరించారు. తాము కూడా జాబితాను విచారణ జరిపించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రస్తుతం టిడ్కో గృహాల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ గృహాలు పూర్తి కావటానికి ఇంకా ఎంత నిధులు అవసరం అవుతాయో తెలియజేయాలని చెప్పారు. ఇందులో త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించి నివాస యోగ్యంగా తయారు చేయాలని ఆయన ఆదేశించారు. కేవలం తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే గత ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేసిందని ఆయన తెలియజేశారు. టిడ్కో హౌసెస్ తర్వాత శానిటరీ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది ఇప్పుడే ప్రజెంట్. ఫస్ట్ టిడ్కో హౌసెస్ సంబంధించింది అయితే దాదాపు 10,000 హౌసెస్ శాంక్షన్ అయినాయి, అవి ఇవ్వడం జరిగింది. దాంట్లో లాస్ట్ 5 ఏళ్ళ నుంచి ఏం పట్టించుకోలేదు కాబట్టి అది ఇష్యూస్ పెద్దగా అయింది. మీరు అందరు కూడా తెలుసు, స్టేట్ వైడ్ ఇష్యూ ఇది. వాళ్ళ అకౌంట్స్లో డిడక్ట్ కావడము ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా జరిగినాయి. సో ఒకటి ఫస్ట్ ఈరోజు నేనైతే చెప్పిండేది, ఈ 10,000 అరువులు ఉండే వాళ్ళకి మాకంతా వార్డ్ వైజ్ లిస్ట్ ఇవ్వమని చెప్పినా మేము కూడా మా సైడ్ నుంచి చెక్ చేయించి ఒకవేళ కరెక్ట్ ఉందా, ఏదైనా తేడాలు ఉన్నాయా కనుక్కొని అది ఒకటి చేయమని చెప్పడం జరిగింది. అలాగే కంప్లీషన్కి సంబంధించింది టిడ్కో హౌసెస్ కంప్లీట్ చేయాలంటే ఏం స్టేటస్సు, ఎంత ఇంకా అలొకేట్ చేసేది ఉంది, పెండింగ్ పేమెంట్స్ ఏమున్నాయి, అవి కూడా కొద్ది డీటెయిల్స్ ఇవ్వమన్నా మన అథారిటీస్కి వాళ్ళు ఒకసారి ఇచ్చిన తర్వాత ఫర్దర్ దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది. టిడ్కో హౌసెస్ అనేది
మీకు తెలుసు చంద్రబాబు గారు చాలా ఇంపార్టెంట్ స్కీమ్ కింద ఆలోచించి అప్పుడు ప్లాన్ చేసినారు. అది తెలుగుదేశంకి పేరు వస్తుందని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ పక్కన పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా అవి క్లియర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఏదైతే నేను చెప్పానో లోన్స్ ఇవన్నీ డిడక్ట్ చేయడం జరిగింది. స్టేట్ వైడ్ ఇష్యూ కాబట్టి అది కూడా ఏ రకంగా తీసుకుంటారో పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత అది కూడా సెటిల్ చేస్తాం. బట్ ఇన్ ద మీన్ టైం మనం పక్కా రెడీ కావాలి కాబట్టి ఆ 10,000 మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని విల్ కమ్ బ్యాక్ ఆన్ దట్ టిడ్కో ఇష్యూ. నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగరంలో పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో నగరంలో శానిటేషన్కు సంబంధించిన అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలోని వీధుల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా చేపట్టాలని ఆదేశించారు. నగరంలో డ్రైనేజీలు శుభ్రం చేయటం, చెత్త సేకరణపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చర్చించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా కాల్వలు శుభ్రం చేయాలన్నారు. తమ ఫ్యాక్టరీ నుండి ఉచితంగా అందజేస్తున్న హైపో ద్రావణాన్ని తీసుకుని వీధుల్లో పిచికారీ చేయాలని ఆదేశించారు. ఏ రోజు ఎక్కడెక్కడ హైపో ద్రావణం పిచికారీ చేస్తున్నారో డైలీ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుద్ధ్య విభాగంలో సరైన సిబ్బంది లేకపోవటం, ఆర్థిక వనరుల కొరత ఉందన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతానని, అవసరమైతే మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు. సమావేశంలో టిడ్కో ఎస్సీ రాజశేఖర్, మున్సిపల్ ఎంహెచ్ఓ విశ్వేశ్వరరెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒకటి మేజర్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉన్నారు. సో దాని నుంచి గ్రోత్ జరిగింది, లాస్ట్ 10 yearsలో బాగా గ్రోత్ జరిగింది. సో బట్ ఏదైతే వేకెన్సీస్ పడినారో వాళ్ళని ఫుల్ఫిల్ చేయలేదని చెప్పడం జరిగింది. కొన్ని కారణాలు చెప్పారు, అది మాట్లాడితే పొలిటికల్గా ఏదో చెప్పారని చెప్తారు. బట్ దెర్ ఈజ్ అ రీజన్ వై ఇట్ వాజ్ నాట్ డన్ అని చెప్పి నేను విన్నాను, మా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది సార్ట్అవుట్ చేస్తేనే ఇంకా అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈ స్టిల్ట్ క్లియరెన్స్ కానీ, గార్బేజ్ కలెక్షన్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని పేమెంట్స్ వాళ్ళు వన్నీ స్ట్రక్ కావడం కానీ, లేకపోతే వాళ్ళకి ఓన్లీ రిస్ట్రిక్టెడ్ కిలోమీటర్సే చెప్పారు కాబట్టి అవన్నీ కూడా లాస్ట్ 5 yearsలో కరెక్ట్గా పద్ధతిగా చేయకపోయిన దానికి అది ఇష్యూస్ బాగా పెరిగిపోయింది. సో అది కూడా డిస్కస్ చేస్తాం మినిస్టర్ గారితో, మున్సిపల్ మినిస్టర్ గారితో డిస్కస్ చేసి కమిషనర్ గారితో డీటెయిల్స్ తీసుకొని తొందరగా అది ఒకటి మ్యాన్ పవర్ ఇష్యూ, తర్వాత ఈ గార్బేజ్ కలెక్షన్ వెహికల్స్ కూడా టైమింగ్స్ కొద్దిగా రిస్ట్రిక్టెడ్ పెట్టినారు. సో దాంతో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే బిన్ లేనిదే స్వచ్ఛ భారత్ అనేది బిన్స్ లేకుండా డైరెక్ట్ హౌస్ హోల్డ్తో కలెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి దాని విషయంలో దాని భాగంగా అది స్వచ్ఛ భారత్ అనే సిస్టమ్ క్రియేట్ చేయడం జరిగింది. అది పక్కా చేయాలంటే దెర్ ఈజ్ బడ్జెట్ ఇష్యూస్, అది కొద్దిగా డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేస్తామండి. థ్యాంక్ యూ. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను శాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను నగరంలోని సంకల్బాగ్లో ఉన్న ఆయన నివాసంలో జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రంజిత్ బాషా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను శాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చర్చించుకున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్కు తెలియజేశారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ వసతి గృహాల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో సర్వశిక్ష అభియాన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమగ్ర శిక్ష అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ నగరానికి దూరంగా ఉన్న మైనారిటీ విద్యార్థుల వసతి గృహాన్ని కర్నూలు నగరంలో ఏర్పాటు చేసేందుకు సాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2014-2019 మధ్య విద్యార్థుల హాజరు, పాఠశాలల నిర్వహణతో పాటు గడిచిన 5 ఏళ్లలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని చెప్పారు. ప్రధానంగా 10 ఏళ్లకు పైబడిన పాఠశాలల బిల్డింగుల సామర్థ్యాన్ని వెంటనే పరిశీలించి రిపోర్టు తయారు చేయాలన్నారు. పాఠశాలల గోడలు ఏమాత్రం ప్రమాదంగా ఉన్నా వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రభుత్వంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. డైలీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ పాసిబిలిటీ ఉన్నప్పుడంతా కర్నూలులో కాన్స్టిట్యున్సీలో ఏమేమి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనేది ప్రతి డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరుగుతోంది. ఈరోజు స్కూల్స్ గురించి ఈరోజు డివిఓ గారు వాళ్ళ టీం అందరు కూడా రావడం జరిగింది. సో బేసిక్లీ టు అండర్స్టాండ్ ఏం స్టేటస్, ఎట్లా ఏమి అనేది వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము చాలా గొప్పగా చేసినామని ప్రీవియస్ ప్రభుత్వం చెప్పింది 2019 నుంచి 24 వరకు. సో దాని గురించి తెలుసుకోవాలా ఏమి అనేది సో కొన్ని అడగడం జరిగింది. లైక్ 2014 నుంచి 19 వరకు ఎన్ని స్కూల్స్ ఉండే, ఎంత స్టూడెంట్స్ ఉండ్రి, 19 నుంచి 24 వరకు స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయినారు, స్కూల్స్ ఎన్ని ఉన్నాయని కొన్ని ఇష్యూస్ వల్ల యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ టైము ఆ ప్రైమరీ స్కూలు 3rd నుంచి 5th ఆ క్లాస్ వాళ్ళని కూడా తీసుకోపోయి మనకు హై స్కూల్కి సంబంధించి కలిపేయడం జరిగింది. సో దాంతో చాలామంది డ్రాప్ అవుట్స్ కావడము, పిల్లలు లేకపోతే దూరం ఉందని చెప్పి కూడా డ్రాప్ అవుట్స్ కావడం జరిగింది. ఇది నేను యాక్చువల్గా ఎప్పుడైతే డోర్ టు డోర్ పోయినప్పుడు, భరోసా యాత్ర పోయినప్పుడు కూడా నాకు చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేసినారు, సార్ అంతకుముందు చాలా బాగుండేది, మాకు దగ్గర ఉండింది అని చెప్పి. సో న్యాచురల్గా ఎవరైతే పాసిబిలిటీ ఉందో ప్రైవేట్ వాళ్ళకి పోయి ఉండొచ్చు స్కూల్స్కి, ఆర్ గవర్నమెంట్ దానికి పోయి ఉండొచ్చు, లేదంటే డ్రాప్ అవుట్ కూడా జరిగి ఉండొచ్చు. సో అవన్నీ కూడా ఐ థింక్ మన హయాంలో 2014 నుంచి 19లో చాలా బెటర్గా ఉందని చెప్పి అన్నారు. సో ఏవి బెటరు దానికన్నా బెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రివ్యూ చేయడం జరిగింది, డిస్కస్ చేశాము. కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్ అనుకోండి, లైక్ ఎస్సీ హాస్టల్స్, బీసీది, మైనారిటీది ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా మైనారిటీకి సంబంధించింది వేరే ఎక్కడో పెట్టారు, దగ్గర 18 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి విన్నా నేను. అది కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, స్టూడెంట్స్ కూడా పోయేకి కానీ వచ్చేకి కానీ చాలా ప్రాబ్లమాటిక్. ఎందుకంటే అందులో కర్నూలు కాన్స్టిట్యున్సీలో మీ అందరికీ తెలుసు మైనారిటీస్ ఎక్కువ శాతం ఉంటారు. సో అది కూడా వర్కౌట్ చేసి ఎట్లయితే కర్నూలుకి కాన్స్టిట్యున్సీలోనే పెట్టేకి ఎక్కడ పాసిబిలిటీ ఉంది ఏమనేది వర్కౌట్ చేస్తాం జరుగుతుంది. అది కాక కొన్ని స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినాయంట, ఎవరు కూడా పట్టించుకొని వాళ్ళు కాబట్టి లాస్ట్ టైం గవర్నమెంట్కి అడిగినారంట ల్యాండ్ ఏదైనా శాంక్షన్ చేస్తే దాదాపు 60% మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది, 40% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసేది. అది కూడా అడిగాము, బట్ ఎక్కడ మాకు స్థలాలు చూపించలేదు కాబట్టి అవి అట్లే ఆగిపోయినాయి అని చెప్పారు. సో అది కూడా రివ్యూ చేసి విల్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అబౌట్ హ్యావింగ్ న్యూ స్కూల్స్ అనమాట. ఏదైతే అది బేసిక్లీ ఈరోజు మెయిన్ వచ్చి టు అండర్స్టాండ్ థింగ్స్. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైతే పిల్లలకి ఇచ్చేవన్నీ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది, ఎక్కడ ఆపలేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్లో మనం ఫామ్ అయిన తర్వాత ఎక్కడ ఆపడం జరగలే. యూనిఫామ్స్ ఒకటి కూడా ఇంకా పిల్లలకి రాలేదన్నారు, అది కూడా తొందరలో పిల్లలకి యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాక ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లుంది ఏమి అని జస్ట్ బ్రీఫ్గా తెలుసుకున్నా. ఇంకా లైవ్గా పోయి పిల్లలతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే స్కూల్స్కి, అప్పుడు పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికైతే నాకు చెప్పిన వరకు మిడ్ డే మీల్స్ ఏదైతే జరుగుతుందో అది కంటిన్యూ అవుతామని సార్, ఇష్యూ లేకుండా అన్నారు. బట్ మనం పోయి సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే అర్థమవుతుంది. అది కాక కొన్ని స్కూల్స్ స్టెబిలిటీ టెస్ట్ చేయలేదని చెప్పడం జరిగింది, చాలా ప్రాబ్లమాటిక్ అన్నారు. ఓల్డ్ టౌన్లో కొన్ని స్కూల్స్లో ఏదో వాల్స్ పెద్దగా ఉన్నాయి సార్, దానికి ఏం సపోర్ట్ లేదు, పడిపోవచ్చు అన్నారు. ఇట్లాంటివి అందుకనే 10 years అండ్ అబవ్ ఉండేవన్నీ స్కూల్స్కి స్టెబిలిటీ టెస్ట్ చేయమని చెప్పి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ఓల్డ్ ఉండేవి, మరి యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు ఒకరిపైన ఒకరు వేసుకోకుండా సబ్జెక్ట్ని ఇప్పుడే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరైన వాళ్ళకి ఇంజనీర్స్తో సివిల్ ఎయిడ్ అని ఇంకా చాలామంది ఉన్నారు యాక్చువల్గా, వాళ్ళతో కంపేర్ చేసుకొని పిలిపించి అన్ని స్కూల్స్ని కూడా కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఉండే స్కూల్స్ అన్నీ కూడా స్టెబిలిటీ టెస్ట్ చేసి
ఫర్దర్గా ఏమైనా దాన్ని స్ట్రెంథనింగ్ చేసేది ఏమైనా ఉంటే అది చేస్తాం. సో ఈరోజు బేసిక్లీ వీ హ్యావ్ డన్ ఎ రివ్యూ విత్ స్కూల్స్, డిఈఓ గారు వాళ్ళ టీం అంతా రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.